అందరికీ నమస్కారం. మన ఎన్ఎంసి ఛానల్ చూసే ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే, మనకి డబ్బు గొప్పదా, జ్ఞానం గొప్పదా అని చిన్న అంశం మీద చర్చించుకుందాం. మనకి ప్రాపంచికంగా బతకాలంటే డబ్బు అవసరం, అలాగే ఆధ్యాత్మికంగా ఎదగాలంటే జ్ఞానం అవసరం. మరి ఇదే చిన్న ఉదాహరణలో తీసుకుందామండి. తెనాలి రామకృష్ణుడి యొక్క కథను తీసుకుందాం. మరి తెనాలి రామకృష్ణుడికి కాళీమాత ఒక పాత్రలో పాలు, అలాగే ఒక పాత్రలో పెరుగు ఇచ్చి, ఈ రెండు పాత్రలని ఇచ్చి, ఇందులో ఈ రెండిట్లో ఒకటి జ్ఞానం, ఇంకొకటి డబ్బు అని చెప్పుద్ది. అప్పుడు తెనాలి రామకృష్ణుడు ఒకసారి ఇవ్వమ్మా నేను చూస్తానంటే ఆ కాళీమాత ఆయన చేతికి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఆ తెనాలి రాముడు ఏం చేస్తాడంటే రెండింటిని కలుపుకొని తాగడం జరుగుతుంది. ఇదేం హాస్య పని అని చెప్పి కాళీమాత ఆగ్రహించిద్ది. అప్పుడు తెనాలి రాముడు అంటాడు, అమ్మ నాకు ఈ జీవితంలో ప్రాపంచికంగా నేను ఎదగాలంటే డబ్బు అవసరం, అలాగే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలంటే నాకు జ్ఞానం అవసరం. అందుకే ఈ రెండు కూడా కావాలి నాకు. ఒక దాంతో తీసుకుని నేను జీవితాన్ని గడపలేనని చెప్పి తెనాలి రాముడు అంటాడు. అప్పుడు ఆమె ఇన్స్పైర్ అయ్యి, అంటే ఆనందముగ్ధురాలయ్యి, తెనాలి రాముడికి నువ్వు వికటకవిగా విరాజిల్లుతావని చెప్పి ఆశీర్వదించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మరి దీన్ని బట్టి నేర్చుకున్నాం మనకి ప్రాపంచిక జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని రెండింటిని బ్యాలెన్స్ చేయాలంటే డబ్బు మరియు జ్ఞానం రెండూ అవసరం అన్నమాట. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.